యాక్చువల్‌గా ఈరోజు ఇటు పశ్చిమ బెంగాల్‌లో ప్రమాణ స్వీకారం, ఇటు తమిళనాడులో విజయ ప్రమాణ స్వీకారం. అటుపక్క పశ్చిమ బెంగాల్‌లో మోదీ ఆధ్వర్యంలో, ఇటుపక్క తమిళనాడులోకి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ గెస్ట్‌గా వచ్చి ప్రమాణ స్వీకారం జరిగిద్దనేది పక్కా ప్లాన్ ఈరోజు యాక్చువల్‌గా. నిన్న ఈ టైం వరకు వచ్చిన వార్తలు ఒక్కసారిగా రాత్రికి రాత్రే మారిపోయినాయి అనేక పరిణామాలు. అదేదో చిన్నపిల్లలు గేమ్ ఆడినట్టు తూచ్ తూచ్ నాది కాదు సంతకం అని ఒకళ్ళు, తూచ్ మేము అనలేదని ఒకళ్ళు, రకరకాల పరిణామాల మధ్య చూస్తుంటే ఇది నిజంగానే శాసనసభ సంబంధించినటువంటి సభ్యులేనా అన్నట్టు ఆలోచన కూడా, అనుమానాలు కూడా రేకెత్తించిన పరిస్థితుల్లో సరే ఎట్టకేలకు ప్రస్తుతం వాతావరణం సద్దుమూడింది కాబట్టి మనం దాని గురించి కామెంట్ చేయకూడదు. ఇందుకే రేపు దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రమాణ స్వీకారం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇటు పక్కస్తే ప్రస్తుతం డిఎంకే పార్టీతో దాదాపుగా తెగదెంపులు చేసుకోవడంతో పాటు చివరికి విమర్శలు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇటు కాంగ్రెస్ డిఎంకే. ఇన్నేళ్ల బంధాన్ని కూడా తెగదించుకునే పరిస్థితులు వచ్చినాయి. ప్రస్తుతం మళ్ళీ డిఎంకేతో ఉన్నటువంటి ఎందుకు డిఎంకేకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఇటుపక్క విజయ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనే పరిణామాలు ఇవన్నీ కూడా మళ్ళీ సద్గుమడిగే వాతావరణం ఉందా? మళ్ళీ రేపు రాహుల్ గాంధీ వస్తున్నారా ప్రమాణ స్వీకారానికి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? ఏమంటారు రామచంద్ర గారు? ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గురించి తెలియదు, కానీ ఒకటి మాత్రం డిఎంకేతో సత్సంబంధాలు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి మనకు వ్యతిరేకంగా ఏం చేయలేదు. వాళ్ళకు మెజార్టీ ప్రజల తీర్పు అనేది టీవీకే విజయ్ గారికి వన్ సైడ్ గా వచ్చింది. వాళ్ళకు సుమారుగా 57 వచ్చినా గానీ 107 అంటే డబుల్ ఇక్కడ వచ్చింది. ఇంకోటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఉంటే మనము ఇక్కడ ఆలోచించింది ఏంటంటే మొదటి నుంచి డిఎంకేతో ఉన్నా గానీ వాళ్ళు మతతత్వ అంటే లౌకిక పార్టీకి సపోర్ట్ చేయాలని ఒకటే ముఖ్య ఉద్దేశంతో అన్కండిషన్ గా టీవీకేకు సపోర్ట్ చేయడం జరిగింది. లేకుంటే ఇక్కడ వాళ్ళు ఉద్దేశపోతూ అంటే ఓన్లీ 1 సీట్ వచ్చిన దగ్గరనే కింద మీద అంటే వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిండ్రు. అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రయత్నం కూడా చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలలో ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా వస్తుంది. పాత రోజుల్లో ఒక రకంగా ఉంటుంటే ఈ రోజు ప్రైవేట్ శక్తులు అనుకోండి ఎన్నో రకాల అక్రమ దారుల్లో అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కొన్నిట్లలో సక్సెస్ అయింది. అదే నేను ఇంతకు ముందు మీకు ఉదాహరణ చెప్పాను కదండి. ఇప్పుడు మనకు ఇక్కడ గోవాలో ఇంకోండి ఇక్కడ కూడా అంటే చీలికలు తీసుకురావాలన్న ప్రయత్నం చేసుకుంటారు. అవసరం అనుకుంటే వాళ్ళు ఎంత నీచానికంటే టీవీకే పార్టీలో కూడా చీలికలు తీసుకురావాలి, డిఎంకేలో చీలికలు తీసుకురావాలి, అన్న డిఎంకేలో చీలికలు తీసుకొచ్చి వాళ్ళు ఒక గ్రూప్ తయారు చేయాలని ఒక బ్యాక్గ్రౌండ్ లో తయారు చేసుకున్నారు. కానీ అది ఫెయిల్ అయింది. ప్రజలు అంటే ఒక రకంగా ఏమైందంటే టీవీకే విజయ్ గారు ఒకటే చెప్పిండు, అంటే మళ్ళీ ఎలక్షన్లకు పోతా మొత్తం అందరి ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి పోతా అనే అంటే సీరియస్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాతనే ప్రజలకు తర్వాత అన్ని రకాలుగా భయపడి ఈ రోజు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. వీళ్ళు కూడా మొదటి నుంచి కూడా సిపిఎం అనేది అందరు కలిసి ఉన్న అంటే వీళ్ళతో కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, డిఎంకేకు సంబంధించి వీళ్ళందరూ ఆ మిత్రపక్షాలు ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు. కానీ శాశ్వతంగా ఏంటంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే డిఎంకే నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకపోతుంటే బయటకు తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా మనము అటు వాళ్ళకు రావద్దు, అన్నా డిఎంకేకు బీజేపీ ఉచ్చులో పోతామనే భయంతోనే ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉందంటే ఇంతకుముందు అన్ని రకాలుగా చర్చించిన తర్వాతనే. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే అన్నా డిఎంకే అంటే బీజేపీ చెప్పు చేతుల్లో పోతుంది అనే భయం ఒకటితోనే వీళ్ళు అన్కండిషన్ లా టీవీకే విజయ్ గారితో కలవడం జరిగింది. అదే రకంగా వీళ్ళ బాధ్యత కూడా సిపిఎం ను కలపడం, తర్వాత మెజార్టీ కూడా చూపించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కృషి చేసి విజయ్ గారి సహకారంతో అందరి సహకారంతో సక్సెస్ అయింది. ఈ శాశ్వత మిత్రులు ఉండరు. ఫ్యూచర్ లో డిఎంకేతో కలిసి అంటే లౌకికంగా ఉంటే అందరు కూడా కలిసి ప్రయత్నం ఒక మతతత్వ పార్టీకి ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 22 రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో రాకుండా కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏంటంటే ధన ప్రభావం అనుకోండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వచ్చిన దాని ముంగట ఒక 2018 మోడీ గారు మాట్లాడింది ఏంటంటే ఆయన డబ్బులు తీసుకున్న వీడియో తీసుకొచ్చి ఇతన్నే అనే రకంగా ఆయన గురించి మాట్లాడిన వీడియోలు కూడా వస్తున్నాయి. అంటే అక్రమార్కులను అందరినీ బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేసింది అక్రమాలు. ఇప్పుడు గెలిచి కేరళలో చేస్తున్నారు. మీరు మాట్లాడకండి దయచేసి. ఒకటి పాకిస్తాన్ జెండా గెలిపిస్తారంటే మీరు కూడా తమిళనాడులో గెలిచి రేపు పాకిస్తాన్ జెండా తమిళనాడులో పంపిస్తాను. వీడియో మీరు ఎక్కడ గెలిచారు? పాకిస్తాన్ జెండా మీ జెండా మనం మార్చిరా అని మేము అడుగుతున్నాము. రామచంద్రరావు గారు, మీ కాంగ్రెస్ పార్టీ జెండా మనం మార్చిరా, పాకిస్తాన్ జెండా పెట్టుకున్నారా అని అడుగుతున్నా నేను. మీరు ఎక్కడ గెలిస్తే అక్కడ పాకిస్తాన్ జెండా ఎగరేపిస్తున్నారు.
ఏం అదంతా ఒకటి చేయదలుచుకున్నారు అదే అంతా మీరు భారతదేశంలో? సోషల్ మీడియాలో ప్రయత్నం అరే చేస్తారు. సోషల్ అక్కడ మీడియా కాదు, నిజాలు ఇప్పుడు ఎక్కడ మీరు లేదండి. కేరళలో ఇక్కడ మీరు లేదు రాహుల్ అక్కడ. గాంధీ గెలిచే చోట కాంగ్రెస్ జెండా ఇక్కడ లేదు. ఎగరేయకుండా అది పాకిస్తాన్ మీరు జెండా సోషల్ మీడియాలో ఎగరేపిస్తున్నారు. చూస్తారు. మీకేమైనా వీడియో ఏమైనా చూడండి. కంట్రోల్ ఉందా మీకు అని నేను అడుగుతున్నా. మోడీ గారు మాట్లాడిన వీడియో మోడీ గారు పంపిస్తాను మాట్లాడి మీకు. కాదు, ఇప్పుడు మీరు ఏం జెండా ఎందుకంటే మీరు మీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ జెండా రోజు ఎగరేస్తారా బీహార్ పాకిస్తాన్ జెండా ఎగరేస్తారా నేను మీరు అడుగుతున్నా. కాదు వెస్ట్ మీరు బెంగాల్ ఏమైనా ముఖ్యమంత్రి గురించి ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడిన చెప్పండి, మీకు ఏం డెవలప్మెంట్ కావాలో మాట్లాడినది చెప్పండి. ఈ రోజు ఇప్పుడు మీరు మాట్లాడింది మీకు ఒక వీడియో ప్లేస్ పంపిస్తానండి. ఆయన 2017 లో మాట్లాడిండు, నిన్న టైం లో మీరు 2018 లో వెళ్తున్నారు. మాట్లాడింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడండి మీరు. కాదండి. మీకు అని కాదు, ఈ రోజు నేను మాట్లాడింది ఏంటంటే ఒకటే, మీరు గరీబీ వినండి, గరీబీ నేను చెప్పింది దేశాన్ని వినండి. గరీబీ చేసుకుంటూ వెస్ట్ కమ్యూనిస్ట్ బెంగాల్ పార్టీలతో అంటే పశ్చిమ చైనాతో బెంగాల్ కుమ్మక్కై ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కడ ఆయన పోతున్నారు గురించి రాహుల్ గాంధీ? మోడీ గారు మాట్లాడిన విషయం వినండి చెప్తున్నానండి. యాదవ్ గారు వినండి, రామచంద్ర గారు రహీం చెప్తున్నారు గారు, వినండి. రహీం గారు నేను చెప్పేది ఏంటంటే 2017 లో మోడీ గారు ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయన గురించి మాట్లాడింది ఇది చూడండి. చూడండి, తప్పంటే నాకు జవాబు చెప్పండి. అది కెమెరా ముందు ఏమో ఆయన మోడీ గారు మాట్లాడింది కదా, దీంట్లో మన ఇబ్బంది ఉంటే చెప్పండి. అది కూడా చెప్తా, ఇప్పుడు కేరళ కూడా చూపిస్తా కానీ చెప్పండి. ఇది చూడండి, పెట్టండి, వీడియో పెట్టండి. వీడియో పెడుతున్నా కదా నేను. ఎవరికి పెట్టమంటారు? ఇన్నో చూడండి, ఇది ఏముందో వీడియో పెట్టింది అని ఆయననే ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తున్నాడు కదా, ఆయన నోటితో మాట్లాడిందే కదా ఇది. ఏం ఇంకా మాట్లాడు వేరేటోళ్ళు కాదు కదా. ఆయన ముఖం చూడండి, ఆయన నోట్లు తీసుకుంటుండని వీడియో వచ్చింది. ఇది అది తప్పు ఉంటే మీరు చెప్పండి. దాంట్లో నేను ఇబ్బంది లేదు. 2016 సమయంలో ఎవరైతే ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో సువేందు గురించి ఒక అవినీతి పరుడని, అలాంటోడని ఇలాంటోడని అప్పట్లో 2016లో ప్రధాని మోదీ ఇది ఇవాళ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో అతని గురించి చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుందండి. అదే అనుకుంటా రామచంద్ర గారు చూపిస్తుంది. వేరేం కాదండి, ఎందుకంటే బీజేపీలోకి వస్తే ఆయన ఉత్తముడు అవుతుండు. అంతకుముందు నేరస్తుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేరస్తుడు, బీజేపీలోకి మాత్రమే వస్తే ఆయన ఉత్తముడు అయిపోయింది కదా. ఇప్పుడు మనుషులు అంటే ప్రతి దగ్గర అంతే. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి కూడా అంతే ఉంది కదా, అస్సాం ముఖ్యమంత్రి కూడా అంతే, అదే పరిస్థితి. కాంగ్రెస్ నుంచి వచ్చిన అతనే కదా ఈయన, కాంగ్రెస్ నుంచి వచ్చిన అతనే ఆయన కూడా. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అవినీతి పరులు అవుతుండ్రు. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అవినీతి అనేది ఇన్ని రోజులు మీరు ఇచ్చిన అవినీతి ట్రైనింగ్ కి మేము చెప్తే తర్వాత అవన్నీ తెలుసుకొని అవన్నీ బ్రెయిన్ వాష్ వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా దేశభక్తి, దేశం గురించి మంచి ఆలోచించే దోసుకోవడం దాచుకోవడం మీ కాంగ్రెస్ అంతా. మళ్ళీ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి కనువిప్పు కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళకి అన్ని నేర్పించడం జరుగుతుంది. మీరు ఇన్ని రోజు ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంత లూటావో దేశ్ కో బర్బాదీ కరో, దేశ్ కో మొత్తం ఎట్లా అంటే వెన్నుపోటు పోవటము, బయట సోషల్ మీడియా ఇవన్నీ మీరు కాంగ్రెస్ వెన్నతో పెట్ట విద్య కదా, మీకు వెన్నతో పెట్ట విద్య కదా. దేశ గోపచారం అంతా బయట వాళ్ళతో షేర్ చేయటము, మరి విహార యాత్రలకి ప్రభుత్వం ఇది చేసుకోవటము, ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. మీరు రాజీవ్ గాంధీ చెప్పారు కదా, మేము అక్కడి రూపాయలు పంపిస్తే పబ్లిక్ అవినీతి పనులను సక్రమంగా చేస్తున్నారు. పార్టీలకు రాగానే వాళ్ళు ఉత్తమంగా అయిపోతున్నారు.